మంగళదాస్లో గల కిమ్స్ సిక్రా హాస్పిటల్లో క్లిష్టమైన శస్త్రచికిత్సను నిర్వహించినట్లు కిమ్స్ సిక్రా హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రావెల్ల విష్ణుప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటరమణ అనే 30 సంవత్సరాల యువకుడు ద్విచక్ర వాహనంపై గుంటూరు నుండి మాచర్ల వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైకు అదుపు తప్పి కాలువలో ఇనుప కడ్డీలపై పడిపోయాడు. ఇనుప కడ్డీలు అతని పొత్తి కడుపులో చొచ్చుకుపోవడంతో కీలక అవయవాలకు ప్రాణాపాయం ఏర్పడింది. బాధితుడిని వెంటనే గుంటూరులోని కిమ్స్ సిక్రా హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. సిక్రా కిమ్స్ హాస్పిటల్ వైద్య బృందం క్లిష్టమైన అవసరమైన చికిత్స చేసి యువకుడి ప్రాణాలను కాపాడారు. ఇప్పుడు పేషెంట్ పరిస్థితి మెరుగుపడడంతో డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఇంతటి క్లిష్టమైన శస్త్రచికిత్స చేసినందుకు హాస్పిటల్ డాక్టర్స్ బృందానికి పేషెంట్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ స్పెషలిస్ట్ డాక్టర్ మల్లంపాటి రాజశేఖర్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ భరత్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. హలో, నేను డాక్టర్ కళ్యాణ్, చీఫ్ అనెస్థిస్ట్ కిమ్స్ సిక్రా. ఇలాంటి కేసులు మనం చేయాలంటే మొత్తం అన్ని టీం వర్క్లా ఉంటుంది. ఇక్కడ అందరూ కలిసి చేయాల్సి వస్తుంది. ఏదో రేడియాలజీ డిపార్ట్మెంట్ కానీ సపోర్ట్ స్టాఫ్ కానీ మొత్తం అందరూ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా ఓటీకి షిఫ్ట్ చేసి స్కాన్లన్నీ ఫాస్ట్గా అయిపోయి బ్లడ్ కూడా ఫాస్ట్గా అరేంజ్ అయ్యి మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ఎమర్జెన్సీలో ఎక్కువ బ్లడ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనకు కావాల్సిన టీం కానీ ఐసీ టీం కానీ అన్నీ సమతులంగా కంటిన్యూస్గా మనకు సపోర్ట్ ఇవ్వగలుగుతానే ఇలాంటి కేసెస్ చేయగలం. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి కేసు ఫాస్ట్గా చేసి ఫాస్ట్గా రికవర్ అవడానికి ఛాన్స్ కుదిరింది అట్లా. Hello Andy, we are team Kims Sikra Hospital. I am the lead surgical gastroenterologist. I am Dr. Vishnu Andy. He is Dr. Rajshekhar, emergency medicine consultant. He is Dr. Kalyan Ram, anesthetist. He is Dr. Bharat Andy, critical care person. So we as a team was approached by Mr. Venkat Garu. At the time of presentation, iron rod entered into his abdomen through and through. It caused injury to the duodenum and colon. Chinna pegu pedda pegu damage ayi vacharu ma daggiriki. Aa time lo immediately we attended to his surgery. Carefully we had to remove the rod and repair the intestine which were damaged. And after that he had to be taken care in ICU for a week. So with which he responded, and now he is stable, fit enough to be discharged. We are discharging him today. That's it.